నమస్తే సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు హైదరాబాద్లో జూన్ 1 నుంచి 3 వరకు నిర్వహించనున్నారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వెల్లడి. నకిలీ విత్తనాలతో అన్నదాతలను మోసం చేయాలని చూస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవన్న రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్. నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్న స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. నిబంధనల ప్రకారం కౌంటింగ్ నిర్వహణకు అధికారులు సన్నద్ధం కావాలి. జిల్లా కలెక్టర్, పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముజమిల్ ఖాన్ ఆదేశాలు. మాజీ ముఖ్యమంత్రి నటరత్న పద్మశ్రీ నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన ఖని టీడీపీ శ్రేణులు. సినీ రాజకీయ చరిత్రను మలుపు తిప్పిన మహానటుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి రోజున కళాకారులకు ఆర్థిక చేయూతనందించిన 20వ డివిజన్ కార్పొరేటర్ కన్నూరు సతీష్ కుమార్. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు హైదరాబాద్లో జూన్ 1 నుంచి 3 వరకు నిర్వహించనున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు. ఈ మేరకు గోదావరికని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, తెలంగాణ ప్రజల బాధలు పోవాలంటే ఆకలి చావులు, ఆత్మహత్యలు ఉండకూడదని, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ తన ప్రాణాలను అడ్డం పెట్టి రాష్ట్రాన్ని సాధించిన సమయంలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను 3 రోజుల పాటు ఘనంగా జరపాలని మాజీ ముఖ్యమంత్రి నిర్ణయించడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరుకున్న వ్యక్తి, ఉద్యమ నాయకుడు కేసీఆర్ రాష్ట్ర సాధన కోసం ఉద్యమాన్ని మొదలుపెట్టి అందులో ప్రజలను భాగస్వాములను చేస్తూ రాష్ట్రాన్ని సాధించిన మహోన్నత వ్యక్తి కేసీఆర్ అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, 24 గంటల కరెంటు, కాళేశ్వరం ప్రాజెక్టు లాంటి బహుళార్థ ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగునీరు, ప్రజలకు త్రాగునీరు అందించడం జరుగుతుందని, రాష్ట్రంలో సంక్షేమ గురుకుల పాఠశాలలు ఏర్పాటై పేద విద్యార్థులకు ఉచిత విద్య అందుతుందన్నారు. ఈనాడు ఐటీ రంగం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని తెలిపారు. ఉద్యమ ప్రస్థానంలో ఏర్పాటైన రాష్ట్రంలో కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు చేస్తామంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలకు అందించిన పార్టీగా ప్రజల పక్షాన ఉండి పోరాడుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే పుట్టిన పార్టీగా తెలంగాణ దశాబ్ది ఆవిర్భావ ఉత్సవాలను బీఆర్ఎస్ పార్టీ 3 రోజుల పాటు జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. ఇందులో భాగంగా జూన్ 1న, జూన్ 2న, జూన్ 3 తేదీల్లో 3 రోజుల పాటు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరగనున్నాయని తెలిపారు. ఇక జూన్ 1వ తేదీన గన్ పార్క్ అమరవీరుల స్తూపం నుంచి ట్యాంక్ బండ్ వద్ద గల అమర జ్యోతి వరకు సాయంత్రం 7 గంటలకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించి తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణాలు త్యాగం చేసిన అమరులకు పుష్పాంజలి ఘటించడం జరుగుతుందన్నారు. తెలంగాణ ఆవిర్భావం రోజున జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావమై దశాబ్ది కాలం గడుస్తున్న నేపథ్యంలో దశాబ్ది ముగింపు వేడుకల సభను హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరుగుతుందని, అదే రోజు హైదరాబాద్లో పలు దవాఖానాల్లో, అనాథ శరణాలయాల్లో పార్టీ ఆధ్వర్యంలో పండ్లు, స్వీట్లు పంపిణీ కార్యక్రమాలు నిర్వహించనున్నారని వెల్లడించారు. జూన్ 3న జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ముగింపు వేడుకల్లో భాగంగా పార్టీ జెండాను, జాతీయ జెండాను ఎగరవేయడం జరుగుతుందని తెలిపారు. అందుబాటులో ఉన్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు హాజరు కావాలని, కుదరని వారు తమ ప్రాంతాల్లోనే జరిగే తెలంగాణ దశాబ్ది ఆవిర్భావ ఉత్సవాల్లో పాల్గొనాలని కోరారు. ఏదైతే 9 సంవత్సరాలు ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలను చాలా ఘనంగా ప్రభుత్వ పరంగా జరపడం జరిగింది. మరి ఈ సంవత్సరం ప్రభుత్వం మారిన తర్వాత అనేక మార్పులు కనబడతా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక పార్టీగా, ఒక
ఒక బాధ్యత కలిగినటువంటి పార్టీగా, ప్రజలకు ఒక మంచి సందేశాన్ని ఇచ్చేటువంటి పార్టీగా అనేక ఉద్యమ ప్రస్థానాలను మరొకసారి ప్రజలకు మననం చేసుకునే విధంగా, గుర్తు చేసుకునే విధంగా ఈ వేడుకలు జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ 3 రోజుల పాటు ఈ యొక్క ఉత్సవాలను నిర్వహించబోతా ఉన్నది. కాబట్టి ఈరోజు మరి గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్తూపం దగ్గర నుంచి మరి అమర జ్యోతి వరకు ఏదైతే కొవ్వొత్తుల ర్యాలీ ఉందో దానిలో ముఖ్యమైన నాయకులందరూ కూడా పాల్గొనాలని కోరుతా ఉన్నాం. 2వ రోజు మరి తెలంగాణ భవన్లో నిర్వహించేటువంటి ఉత్సవాలలో కూడా పాల్గొనాలని, అదేవిధంగా 3వ రోజు జిల్లా కేంద్రాలలో జెండా ఎగురవేయడంతో పాటు అనేక మరి సామూహిక కార్యక్రమాలు మరి చేసేటువంటి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. దీంట్లో ప్రతి ఒక్కరు పాల్గొని, ముఖ్యంగా ఆనాటి ఉద్యమకారులు ఎవరైనా ఇదే పిలుపుగా భావించి అందరూ కూడా మరి పాల్గొని దీంట్లో పార్టిసిపేషన్ కావాలి. వీలైనటువంటి వాళ్ళు హైదరాబాద్కు, వీలు కానటువంటి వాళ్ళు లోకల్గా జరిగేటువంటి కార్యక్రమాలలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర మరి ఆ ఉద్యమ అనేక సంఘటనలు ఒకసారి గుర్తుకు చేసుకునే విధంగా ముందుకు పోవాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆకలి చావులు, ఆత్మహత్యలు ఉండకూడదని 10 ఏళ్ల కాలంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు, భారతదేశంలో ఎక్కడ లేనటువంటి సంక్షేమ పథకాలను పెట్టి అమలు చేసినటువంటి గొప్ప మహానాయకుడు గౌరవ టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్ గారు ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జరుపుకోవాలని పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఉద్యమాలకు పురిటిగడ్డ అయినటువంటి ఈ యొక్క రామగుండం నియోజకవర్గం, ఉద్యమాలకు నిలయంగా ఉన్నటువంటి పెద్దపల్లి జిల్లా, ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇలా గ్రామ గ్రామాన ఈ యొక్క దశాబ్ది ప్రగతి ఉత్సవాలను, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ, ఈ విలేకరుల సమావేశంలో అంతర్గం జెడ్పీటీసీ అమల నారాయణ, బీఆర్ఎస్ నాయకులు గోపు ఐలయ్య, మాదాసు రామ్మూర్తి, నూతి తిరుపతి, అచ్చె వేణు, గాదం నందు, మెతుకు దేవరాజు తదితరులు పాల్గొన్నారు. నకిలీ విత్తనాలతో అన్నదాతలను మోసం చేయాలని చూస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని, నకిలీ విత్తనాలను పట్టుకోవడానికి స్పెషల్ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేశామని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ తెలిపారు. నిషేధిత నకిలీ విత్తనాలను రవాణా చేస్తున్న డీసీఎం వ్యాన్ను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్న సందర్భంగా మంగళవారం రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపి నిందితులను పట్టుకున్న వ్యాను, నిషేధిత నకిలీ విత్తనాలను చూపించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ, కర్ణాటక నుంచి విత్తనాలు కొనుగోలు చేసి మహారాష్ట్ర నుంచి రామగుండం పోలీస్ కమిషనరేట్ మీదుగా కొంతమంది నిషేధిత నకిలీ విత్తనాలను రవాణా చేస్తున్నారని, అక్రమ రవాణా చేస్తున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు సిపి టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ సంజయ్, ఎస్ఐ లచ్చన్న సిబ్బందులతో కలిసి మంచిర్యాల జోన్లోని చెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గల బతుకమ్మ వాగు వద్ద ఐచర్ వ్యాన్ను ఆపి వారిని తనిఖీ చేయగా, వాహనంలో పైన ఉల్లిగడ్డ బస్తాలు వేసుకొని వాటి క్రింద సుమారు 16,50,000 విలువైన 5.5 క్వింటాళ్ల ప్రభుత్వ నిషేధిత నకిలీ విత్తనాలు గుర్తించడం జరిగిందని తెలిపారు. అనంతరం వారిని విచారించగా వారి పేర్లు సొల్లు పెద్దయ్య, సొల్లు హరికుమార్ అని, అట్టి పత్తి విత్తనాలు సుబ్బారావు గుంటూరు అనే వ్యక్తి వద్ద నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి అమాయకపు రైతులకు ఎక్కువ ధరకు అమ్ముట కొరకై తీసుకువెళ్తున్నానని తెలిపానన్నారు. ఈ వ్యక్తులపై సంబంధిత సెక్షన్స్ ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుందని సిపి తెలిపారు. రైతులకు నష్టం వాటిల్లకుండా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు జిల్లా కలెక్టర్ సహకారంతో నకిలీ విత్తనాలను సరఫరా చేసేవారిని పట్టుకోవడానికి స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. వీరి వద్ద నుంచి 5.5 క్వింటాళ్ల నకిలీ విత్తనాలు, 1,80,000 నగదు, 3 మొబైల్ ఫోన్స్, ఐచర్ వ్యాను స్వాధీనం చేసుకున్నట్లు సిపి వెల్లడించారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితులను నకిలీ పత్తి గింజలను సరఫరా చేయడానికి ఉపయోగించిన ఐచర్ వ్యాన్ను, నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనపరుచుకున్న వాటిని నిందితులను చెన్నూరు పోలీస్ వారికి అప్పగించడం జరిగిందన్నారు. గవర్నమెంట్ ఈ నకిలీ విత్తనాల మీద చాలా సీరియస్గా
చర్యలు తీసుకోమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాల అనుసారంగా ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కర్ణాటక నుంచి నకిలీ విత్తనాలు తీసుకొని ఒక ట్రక్లో ఉల్లిగడ్డల బ్యాగులు ఫస్ట్ పైన వేసి ఈ నకిలీ విత్తనాల బ్యాగులని కింద వేసి దాన్ని ఉల్లిగడ్డల బ్యాగ్ లోడ్గా రమింపజేస్తూ తీసుకొచ్చి ఇక్కడ అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నానికి ఇన్ఫర్మేషన్ బేస్ మీద మేము ఆల్రెడీ వాళ్ళని ఇంటర్సెప్ట్ చేసి ఎట్ ద ప్లేస్ రమేష్ ఈ బతుకమ్మ వాగు దగ్గర మనం ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఒక టీం మొత్తము పార్టిసిపేట్ చేసింది. టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ సంజయ్ అండ్ దేర్ టీమ్ అండ్ ఆల్సో ఏసీపీ జైపూర్ అండ్ ఇన్స్పెక్టర్ చందు, వీళ్ళందరూ కాకుండా డీసీపీ మంచిర్యాల ఆధ్వర్యంలో ఈ యొక్క టీం అంతా నాకు అప్డేట్ చేస్తూ దాన్ని ట్రాక్ చేసి పట్టుకోవడం జరిగింది. దాంట్లో 5.5 క్వింటాల నకిలీ విత్తనాలు మొత్తం సంచులలో ఉల్లిగడ్డ బ్యాగ్ల కింద ఉండడం, దాని తర్వాత వాటిని తీసి చూస్తే అవి నకిలీ విత్తనాలు, అవి ల్యాబ్ టెస్ట్ కూడా పంపిస్తున్నాం. అలాగే ఈ నకిలీ విత్తనాల యొక్క మొత్తం మార్కెట్ వాల్యూ 16,50,000 అవుతుంది అమ్మితే. వాటితో పాటు ఈ యొక్క ఎవరి దగ్గర కొన్నారు అనేది ఇంట్రాగేషన్ చేస్తే ఆంధ్ర సైడ్ నుంచి ఒక సుబ్బారావు అనే అతన్ని పేరు తెలియడం జరిగింది. అది ఇంకా ఫర్దర్ ఇంట్రాగేషన్ జరుగుతుంది. అది ఏ క్యాప్ ఫ్యాక్టరీ, ఏ గోడౌన్ అని మేము ఇంకా ఇంట్రాగేషన్. అలాగే వీళ్ళతో పాటు వీళ్ళ దగ్గర 3 సెల్ ఫోన్లు, 1,80,000 క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది. టోటల్గా మొత్తము 5.5 క్వింటాల నకిలీ విత్తనాలు, 1,80,000 క్యాష్, 3 సెల్ ఫోన్, 2 అక్యూజ్డ్ అండ్ ఐషర్ వ్యాన్ కూడా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో చాకచక్యంగా చాలా ఆపరేషన్ని పార్టిసిపేట్ చేసి సక్సెస్ఫుల్ చేసినందుకు అందరినీ నేను అభినందిస్తున్నాను. సో దీంట్లో భాగంగా నకిలీ విత్తనాలను ఎవరన్నా తీసుకురావడం కానీ, స్టోర్ చేయడం కానీ, ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ అలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే మాత్రం అనుకోండి, కంప్లీట్గా టోటల్గా బ్యాన్ చేయడం జరిగింది. ఇది రాష్ట్ర యొక్క రైతన్నల దృష్టిలో పెట్టుకొని, వాళ్ళ యొక్క భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని, మన యొక్క భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ సీరియస్ యాక్షన్ తీసుకోబోతుంది. ఎవరు కూడా దీంట్లో యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయకూడదు. చేస్తే మాత్రం డెఫినెట్గా చట్టపరమైన కేసులే కాకుండా పీడీ యాక్టివ్ ఓపెన్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. అంతవరకు దాన్ని ఎవరిని కూడా వదిలే సమస్య లేదు దీంట్లో. సో సీరియస్ యాక్షన్ ఉంది. ఎవరు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసిన ఆలోచన కూడా వచ్చారు. అనంతరం నకిలీ విత్తనాలను అక్రమ రవాణా చేస్తున్న వారిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన టాస్క్ ఫోర్స్ అధికారులకు, సిబ్బందికి సిపి రివార్డులు అందజేశారు. ఈ సమావేశంలో మంచిర్యాల డీఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్ అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, చెన్నూరు టౌన్ ఇన్స్పెక్టర్ రవీందర్, టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ సంజయ్, చిన్ను, అగ్రికల్చర్ ఏవో గ్లాడ్సన్ తదితరులు పాల్గొన్నారు. సిటీ వార్తల్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మెడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు,
జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యం బాబు MBBS DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు. 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరి ఖని. 7600004430 8142789678. బ్యాక్ టు న్యూస్. పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ నిబంధనల ప్రకారం ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధం కావాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ముజ్మిల్ ఖాన్ అన్నారు. మంగళవారం కలెక్టర్, పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముజ్మిల్ ఖాన్ రామగిరిలోని JNTU ఇంజనీరింగ్ కళాశాలలో పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్ నిర్వహణపై సంబంధిత కౌంటింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు J. అరుణశ్రీ, GV. శ్యాంప్రసాద్లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముజ్మిల్ ఖాన్ మాట్లాడుతూ, జూన్ 4న ఉదయం 8 గంటలకు JNTU కళాశాల నందు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని పెద్దపల్లి, మంతిని, రామగుండం, ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని, ముందస్తుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఉంటుందని అన్నారు. కౌంటింగ్ నిర్వహించే సమయంలో అధికారులు, సిబ్బంది నిబంధనలను గుర్తుంచుకోవాలని, ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించాలని, కౌంటింగ్ హాల్లో అధికారులు, సిబ్బంది మౌనంగా ఉండాలని, ఎటువంటి సందర్భం ఎదురైనప్పటికీ ప్రశాంతంగా లెక్కింపు ప్రక్రియ పకడ్బందీగా నమోదయ్యేలా చూసుకోవాలని, గందరగోళానికి గురి కావద్దని తెలిపారు. కౌంటింగ్ కేంద్రంలోకి ఎవరు సెల్ ఫోన్ అనుమతి లేదని, కౌంటింగ్ కేంద్రం వద్ద అవసరమైన తనిఖీ నిర్వహించేలా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని అన్నారు. కౌంటింగ్ కేంద్రానికి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గుర్తింపు కార్డును తీసుకుని రావాలని, కౌంటింగ్ ఏజెంట్లతో ఎటువంటి సంభాషణలు పెట్టుకోవద్దని, ప్రశాంతంగా వ్యవహరించాలని అన్నారు. స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ హాల్కు ముందస్తుగా కంట్రోల్ యూనిట్లను హమాలీలు తీసుకుని వస్తారని, ప్రతి 2 టేబుళ్లకు ఒక హమాలీ ఉంటారని, వారికి డ్రెస్ కోడ్ ఉంటుందని, ప్రతి టేబుల్ వద్ద వారికి కేటాయించిన కంట్రోల్ యూనిట్లు మాత్రమే చెక్ చేసి కౌంటింగ్ చేయాలని అన్నారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ కౌంటింగ్ హాల్లో 14 కౌంటింగ్ టేబుళ్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని, ప్రతి టేబుల్ వద్ద కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్ ఒక బృందంగా విధులు నిర్వహిస్తారని, ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కి 3 రిజర్వ్ బృందాలు, 3 పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు బృందాలు అందుబాటులో ఉంటాయని అన్నారు. కంట్రోల్ యూనిట్ లెక్కింపు ప్రారంభానికి ముందు కంట్రోల్ కౌంటింగ్ ఏజెంట్లకు చూపించాలని, కంట్రోల్ యూనిట్లో నమోదైన మొత్తం ఓట్లు ఫారం 17C నందు నమోదైన ఓట్లు సరిచూసుకోవాలని, తేడా వస్తే వెంటనే సదరు కంట్రోల్ యూనిట్ను సహాయ రిటర్నింగ్ అధికారికి అప్పగించాలని కలెక్టర్ పేర్కొన్నారు. కంట్రోల్ యూనిట్లో క్లాక్ ఎర్రర్ వస్తే కొత్త బ్యాటరీ వేసి ఆన్ చేయాలని, అప్పటికి క్లాక్ ఎర్రర్ వస్తే సహాయ రిటర్నింగ్ అధికారికి అప్పగించాలని, కంట్రోల్ యూనిట్లో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా వెంటనే రిటర్నింగ్ అధికారికి సమాచారం అందించాలని అన్నారు. కంట్రోల్ యూనిట్లో నమోదైన మొత్తం ఓట్ల ఫారం 17C నందు నమోదైన ఓట్లు టాలీ చేసుకుని రిజల్ట్ బటన్ ప్రెస్ చేయాలని, కౌంటింగ్ ఏజెంట్లకు ఫలితాలు చూపించి వాటిని నిర్దేశించిన నమూనాలో నమోదు చేయాలని, 14 టేబుల్ వద్ద కౌంటింగ్ పూర్తయిన తర్వాత ఆ రౌండ్ వివరాలు సహాయ రిటర్నింగ్ అధికారి వెల్లడించి తర్వాత మాత్రమే తదుపరి రౌండ్ కౌంటింగ్ ప్రారంభించాలని కలెక్టర్ తెలిపారు. కేంద్రంలో యూనిట్ల ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత వీవీప్యాట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని, వీవీప్యాట్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిబంధనల ప్రకారం చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. అనంతరం సర్వీస్ ఓటర్ల లెక్కింపు కోసం ఏర్పాటు చేసిన 10 మంది ఆపరేటర్లతో పెద్దపల్లి పార్లమెంటు రిటర్నింగ్ అధికారి ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి ETPBS విధానం ద్వారా సర్వీస్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. థర్డ్ ర్యాండమైజేషన్ లో మీకు టేబుల్స్ కేటాయించడం జరుగుతుంది. ఫస్ట్ మీరు కౌంటింగ్ డ్యూటీ వచ్చినట్టు ఫస్ట్ ర్యాండమైజేషన్, సెకండ్ ర్యాండమైజేషన్ ఏ నియోజకవర్గానికి మీరు కేటాయించబడ్డారు అంటే ఏ రూమ్ కి మీరు వెళ్ళాలి, మూడోది రూమ్ కి వెళ్ళిన తర్వాత ప్రతి రూమ్ కి సేమ్ 14 టేబుల్స్ ఇవ్వడం జరిగింది. ఆ టేబుల్ ఏంటనేది మీకు కేటాయించడం జరుగుతుంది. సో మీకు ఆ రోజు పొద్దున్న రాగానే మీకు పెద్దపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ, రామగుండం అసెంబ్లీ సెగ్మెంట్, టేబుల్ నంబర్ 7 కౌంటింగ్ సూపర్వైజర్ ఆర్ ఏజెంట్ మీకు డ్యూటీ పడినట్టు మీకు తెలుసు. ఆ టేబుల్కి వెళ్ళిపోతారు. బ్రేక్ఫాస్ట్ అద్భుతంగా పెట్టిస్తున్నాను. పోయినసారి నచ్చిందా నేను బ్రేక్ఫాస్ట్? ఓకేనా?
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి సహాయ రిటర్నింగ్ అధికారి బి గంగయ్య, మంత్ని రిటర్నింగ్ అధికారి హనుమానాయక్, కౌంటింగ్ అధికారులు, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు. పేదలకు కూడు గూడు గుడ్డ అందించాలన్న నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారం చేపట్టిన మహనీయుడు నందమూరి తారక రామారావు అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల ఏడుకొండలు అన్నారు. మాజీ ముఖ్యమంత్రి నటరత్న పద్మశ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు 101 జయంతిని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల ఏడుకొండలు ఆధ్వర్యంలో మంగళవారం గోదావరిఖని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు నిమ్మకాయల ఏడుకొండలు జెండా ఆవిష్కరించగా ముదిగంటి దామోదర్ రెడ్డి, మహిళా నాయకురాళ్లు, సీనియర్ నాయకులు ఎన్టీ రామారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అదేవిధంగా సింగరేణి టీఎన్టీయూసీ అండ్ ఆఫీస్ ఇన్ఛార్జి పెగడపల్లి రాజనరసు చేతుల మీదుగా కేక్ కట్ చేయించి అనంతరం అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఏడుకొండలు మాట్లాడుతూ డాక్టర్ నందమూరి తారక రామారావు కృష్ణుడిగా, రాముడిగా, ప్రజల గుండెల్లో దేవుడిగా నిలిచారని, ముఖ్యమంత్రి పేదలకు 2 రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని తీసుకొచ్చారని కొనియాడారు. తెలుగుదేశం పాలనలోనే గ్రామాలకు అభివృద్ధి చెందాయని, బీసీలు, అణగారిన వర్గాలు రాజకీయంగా ఎదిగారని అన్నారు. గోదావరిఖని తెలుగుదేశం కార్యాలయంలో డాక్టర్ నందమూరి తారక రామారావు గారి యొక్క 101వ జయంతిని పురస్కరించుకొని జెండా ఆవిష్కరించి అదేవిధంగా వారికి పూలమాల వేసి కేక్ కట్ చేయడం జరిగింది. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా పండ్లు పంపిణీ చేసి ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా చేస్తామని చెప్పని తెలుగుదేశం పార్టీ పక్షాన తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు డాక్టర్ నందమూరి తారక రామారావు గారు 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి గిన్నిస్ బుక్ రికార్డుని చేసినట్టు వ్యక్తి. అదేవిధంగా డాక్టర్ నందమూరి తారక రామారావు గారు కూడు గూడు గుడ్డ అనే నినాదంతో ముందుకొచ్చి అనేకమైన కార్యక్రమాలు చేపట్టినటువంటి గొప్ప నాయకుడు. ఈ రోజున ఎన్టీ రామారావు గారు గోదావరిఖని నుండి మహారాష్ట్ర వరకు కూడా కిలోమీటర్లు తగ్గించే విధంగా గోదావరి నదిపై బ్రిడ్జి కట్టినటువంటి ఘనత మా తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారికి దక్కింది. ఈ రోజున 100 పడకల హాస్పిటల్, అదేవిధంగా మున్సిపాలిటీ ఆఫీస్, అదేవిధంగా కూరగాయల మార్కెట్, అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే వచ్చింది కనుక కార్మికులు, కర్షకులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అభిమానులందరూ కూడా మా యొక్క తెలుగుదేశం పార్టీని దీవించాలని చెప్పని, అదేవిధంగా మా తెలుగుదేశం పార్టీలో ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు అడుగుజాడల్లో నడుస్తామని చెప్పని. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంటు టీఎన్టీయూసీ అధ్యక్షుడు చిటికెల రాజలింగం, డిప్యూటీ సెక్రటరీ పెగడపల్లి రాజనరసు, కోశాధికారి అండ్ ఆఫీస్ ఇన్ఛార్జి సిహెచ్ మల్లయ్య, కనకం పోచమల్లు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గుండెబోయిన ఓదేలు, నారెడ్డి స్వరాజ్యం, బరిగల కళావతి, మాటేటి లక్ష్మి, చిట్యాల అశ్విని, సంగెపు రాజు, కామెర రాజబాబు, రామగిరి రాజేశ్వరి, బండారి స్రవంతి, కొండి శ్రీనివాస్, సుందిల్ల స్వామి, బండారి రాజ్కుమార్, బఖ్యం వీరేందర్ తదితరులు పాల్గొన్నారు. జైపూర్ మండలం కుందారం గ్రామంలో 100కు పైగా భక్తులు హనుమాన్ మాలధరణ ధరించి పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు కుందరం గ్రామ ప్రజలతో కలిసి స్వాములందరూ సామూహిక శోభయాత్ర కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేపట్టారు. ఈ సందర్భంగా గోల్కొండ రవి గౌడు గురుస్వామి గారు మాట్లాడుతూ హిందూ సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ లోక కళ్యాణార్థం గ్రామాల్లో ఇలాంటి శోభయాత్ర కార్యక్రమాలు నిర్వహించాలని తలపించిందని తెలిపారు. మాలధరణ చేసిన స్వాములందరూ కూడా పక్షం రోజులు లేక మండలం పాటు కఠిన నియమావళితో దీక్షను పూర్తి చేస్తారన్నారు. కేవలము శాకాహార భోజనం తీసుకోవడం, కటిక నేలపై పడుకోవడం, చన్నీటి స్నానం అందించడం, తోటి వారికి సహాయపడడం, తల్లిదండ్రులను గౌరవించడం, ఇక దీక్ష సమయంలో కఠిన నియమాలను ఆచరించడం వలన ప్రతి మనిషిలో గౌరవించడం, ఇలా దీక్ష సమయంలో కఠిన నియమాలను ఆచరించడం వలన ప్రతి మనిషిలో సత్ప్రవర్తన పెంపొందించి మంచి సమాజం ఏర్పడడానికి దోహదపడతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ స్వాములు, ఆర్థిక సంఖ్యలో భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. కుందారం గ్రామంలో ఈరోజు
హనుమాన్ శోభయాత్ర జరపడం జరుగుతుంది. కావున గ్రామ పెద్దలు మరియు యువత అందరూ కలిసి మేము వేస్తున్న మా స్వాములకు అందరూ సహకరించడం జరిగినది. మరియు ఈ మాల ధారణ చేసుడు మాకు ఎంతో ఆనందంగా ఉంది. అట్లే మేము చేసే నియమాలు కటిక నేల మీద పడుకోడు, ఒక పూట భోజనము, మాకు మళ్ళా రెండవది తప్పు మాటలు మాట్లాడకుండా అందరూ కలిసికట్టుగా ఒక యూనిట్గా ఉండి మా మాలకు ఎంతో ప్రాముఖ్యత కల్పించడం జరుగుతుంది. సిటీ వార్తల్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 888646 777 990-855-2928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 84993303 9989497898. బ్యాక్ టు న్యూస్. సినీ రాజకీయ చరిత్రను మలుపు తిప్పిన మహానటుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి, నటరత్న, పద్మశ్రీ నందమూరి తారక రామారావు జయంతి రోజున కళాకారులకు ఆర్థిక చేయూతనందించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని ఆయన వీరాభిమాని, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 20వ డివిజన్ కార్పొరేటర్ కన్నూరు సతీష్ కుమార్ తరపున జ్యోతి గాంధీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలువురు పేద కళాకారులకు ఆర్థిక సహాయాన్ని, నూతన వస్త్రాలను అందజేశారు. గోదావరికని కళ్యాణ్ నగర్లోని సర్వేష్ డ్యాన్స్ అండ్ ఫిట్నెస్ స్టూడియోలో జరిగిన కార్యక్రమానికి పలువురు హాజరై మాట్లాడుతూ, రాముడిగా, కృష్ణుడిగా, పురాణ పురుషుడిగా ఎన్టీఆర్ ఆహార్యం, నటనకు మరొకరు సాటి రారన్నారు. తెలుగుదేశం పార్టీని స్థాపించిన 9 నెలల కాలంలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘన చరిత్ర ఆయనదన్నారు. ఎన్నో ప్రజా సంక్షేమ పథకాల రూపకల్పనకు ఆయన ఆరాధ్యుడన్నారు. నిరంతరం నిర్విరామంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ నిర్వహిస్తున్నటువంటి జ్యోతినగర్ ఫౌండేషన్ ఆ మహనీయుని జయంతి రోజున కన్నూరు సతీష్ కుమార్ సహకారంతో ఈ వితరణ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ప్రశంసించారు. జ్యోతి గాంధీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక 20 పేద కళాకారులు, మరొకరు కళాకారులకు సేవలు అందిస్తున్నటువంటి వారికి ఇతోధికంగా చేయూతను అందించడానికి ఎన్టీఆర్ వీరాభిమాని అయిన కన్నూరి సతీష్ కుమార్ గారు ముందుకు రావడం అభినందిస్తూ, సాయం చేయాలనే సదుద్దేశంతో ముందుకు వచ్చిన కన్నూరు సతీష్ గారికి మా కళాకారుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ, జ్యోతి గాంధీ ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది పేదలకు పాకెట్ మనీ ఇవ్వడం వారికి ఎంతో కొంత సహాయంగా ఉంటుందని ముందుకు వచ్చి చిన్న కార్యక్రమం అనేది చేపట్టింది. ఇప్పుడు మహా పెద్ద ఎత్తున చాలా రోజుకు సేవా కార్యక్రమాలతో ముందుకెళ్తున్న గాంధీ సార్ కూడా శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలియదు. అనంతరం గాయకులు పురుషోత్తం ప్రేమ్ కుమార్, నృత్య కళాకారులు డి మహేష్, గోదావరికని కళా సంఘాల సమైక్య ఆఫీస్ బాయ్ సలిగంటి సంపత్ కుమార్ నూతన వస్త్రాలతో పాటు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. జ్యోతి నగర్ ఫౌండేషన్ నిర్వాహకులు దయానంద్ గాంధీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కళాకారులు దామెర శంకర్, మేజిక్ రాజా, అందే సదానందం, రామిళ్ల సర్వేస్ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్టులో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికుల బైకుల నుంచి గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ను దొంగిలిస్తున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రాజెక్టులో పనిచేసే కార్మికులు పార్కింగ్ ప్లేస్లో తమ బైకులను పార్కింగ్ చేసి పనులకు వెళ్లి వచ్చేసరికి బైకుల నుంచి నిత్యం పెట్రోల్ను గుర్తు తెలియని వ్యక్తులు దొంగలిస్తున్నారని
పార్కింగ్ స్థలంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పెట్రోల్ దొంగలను పట్టుకోవాలని కార్మికులు యాజమాన్యాన్ని కోరుతున్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు 101వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ వీర అభిమాని 20వ డివిజన్ కార్పొరేటర్ కన్నూరు సతీష్ కుమార్ హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం కన్నూరు సతీష్ కుమార్ మాట్లాడుతూ అనితర సాధ్యుడు అన్న ఎన్టీఆర్ తెలుగువారి వాడి వేడిని ఈ ప్రపంచంకు పరిచయం చేసిన మహానాయకుడని, ప్రజలలో రాజకీయ చైతన్యం తెచ్చిన గొప్ప నేత అని, ఎన్టీఆర్ స్ఫూర్తితో రాజకీయాలకు వచ్చారని, ఈ రోజు ఒక ప్రజాప్రతినిధిగా ఎన్టీఆర్ ఘాటుకి రావడం నివాళులర్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్కే ఇంతియాజ్, కె మల్లేశం, కె రాకేష్, టి సంపత్ తదితరులు పాల్గొన్నారు. సిటీ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు హైదరాబాద్లో జూన్ 1 నుంచి 3 వరకు నిర్వహించనున్నారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వెల్లడి. నకిలీ విత్తనాలతో అన్నదాతలను మోసం చేయాలని చూస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవన్న రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్. నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్న స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. నిబంధనల ప్రకారం కౌంటింగ్ నిర్వహణకు అధికారులు సన్నద్ధం కావాలి. జిల్లా కలెక్టర్, పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముజమిల్ ఖాన్ ఆదేశాలు. మాజీ ముఖ్యమంత్రి నటరత్న పద్మశ్రీ నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన ఖని టీడీపీ శ్రేణులు. సినీ రాజకీయ చరిత్రను మలుపు తిప్పిన మహానటుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి రోజున కళాకారులకు ఆర్థిక చేయూతనందించిన 20వ డివిజన్ కార్పొరేటర్ కన్నూరు సతీష్ కుమార్. ఇవి ఇప్పటివరకున్న సిటీ వార్తలు. నమస్తే.